పాపులర్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన డిస్నీ తన ఇండియన్ బిజినెస్లో మెజారిటీ స్టేక్ని రిలయన్స్ కంపెనీకి చెందిన వయాకమ్ 18కి అమ్మడానికి ఫైనల్లీ అంగీకరించింది. వయాకమ్ 18 అనేది ముఖేష్ అంబానీ గారికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు పారామౌంట్ గ్లోబల్ మరియు బోధి ట్రీ సిస్టమ్ కలిసి నడిపిస్తున్న ఒక జాయింట్ వెంచర్. డిస్నీ తన ఇండియన్ బిజినెస్లో 60% స్టేక్ని $3.9 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 33,000 కోట్ల రూపాయలకు వయాకమ్ 18కి అమ్మేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం డిస్నీ తన ఇండియన్ బిజినెస్లో 40% ఓనర్షిప్ కలిగి ఉంటుంది. మిగతా 60%లో రిలయన్స్ కంపెనీ 51% మరియు బోధి ట్రీ సిస్టమ్ 9% ఓనర్షిప్ కలిగి ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక నివేదికలో పేర్కొంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2019లో హాట్స్టార్ని కొని సక్సెస్ఫుల్గా ఎదుగుతున్న డిస్నీకి ఈరోజు తమ ఇండియన్ బిజినెస్ని అమ్మేయడానికి ముఖ్య కారణం కూడా రిలయన్స్ కంపెనీయే. రిలయన్స్ కంపెనీకి చెందిన వయాకమ్ 18 ఐపీఎల్ డిజిటల్ రైట్స్ని కొని క్రికెట్ మ్యాచెస్ని ఫ్రీగా చూపించడం ఒక కారణమైతే, ప్రీమియర్ కంటెంట్ని అందించే హెచ్బిఓ కంపెనీతో డిస్నీ తన కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత రెన్యువల్ చేయకపోవడంతో ఆ కాంట్రాక్ట్ కూడా జియో సినిమాకి వెళ్ళిపోవడం మరో కారణం. దీంతో లాస్ట్ 1 ఇయర్లోనే డిస్నీ 23.8 మిలియన్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ని కోల్పోయింది. ఈ కారణంగానే డిస్నీ తన ఇండియన్ బిజినెస్ని అమ్మడానికి సిద్ధమైంది.